Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరూ చేతులు జోడించి కళ్ళని మూసుకొని ప్రార్థిస్తాం. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర తండ్రి దేవా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నాయన. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచనం ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, నాలో ఉన్న చెడు ఆలోచన తీసివేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నా జ్ఞానమంతా నీ పేయుల కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, తల వెంట్రుక నుంచి అరి పాదం వరకు నీకే సమర్పిస్తున్నాను దేవా. నాలోని ఎలాంటి చెడు ఆలోచన రాకుండా నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఈ నిమిషం తొలగించమని అడుగుతున్నాను అయినా. అయ్యా, ఇలాంటి అపవాది క్రియలు రాకుండా నీ కాళ్ళ కింద నలగదొక్కమని అడుగుతున్నాను దేవా. అయ్యా, అక్కవారి పక్కవారిని నీ ఆధీనంలో ఉంచుకొని నాయన. అయ్యా, నీ ఆలయం నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. అయ్యా, కరోనా వైరస్ పోయి బ్లాక్ ఫంగస్ పోయి ఇంకొక అనారోగ్యంతో మళ్ళీ బాధపడుతున్నారు నాయన. ఈ లోకం మనుషులు మారట్లేదు రాజా. ఈ పాపాల నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ లోకం ఆశలో పడిపోయి నిన్ను దూరంగా వెళ్ళిపోతున్నాము దేవా. నీ వాక్కుకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాము నాయన. అయ్యా, అలాంటి బిడ్డలు మార్చమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ఎంతో మంది అనారోగ్యంతో చనిపోతున్నారు దేవా. అయ్యా, కుంగి కుసించిపోతున్నారు నాయన. ఎవరికి చెప్పుకోలేక చనిపోతున్నారు దేవా. అయ్యా, పెద్దవారిని ఆదిలో ఉంచుకొని నైనా, భూపాదశలు ఉన్న వారందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అనాథ ఉన్న పిల్లల్ని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. అయ్యా, ఎక్కడైతే నీ నామంలో 2, 3 ఉన్నారు అక్కడ నేనున్నాను అన్నావు దేవానికి స్తోత్రం నైనా. అయ్యా, అపోస్తులు 2:25 ప్రకారం నా కుడి పక్కనే ఉన్నాను దేవానికి స్తోత్రం రాజా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని మార్చమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీ దైవ వాక్కు రోజు భోజించుతున్నారు నైనా. మా సంఘ కాపరిని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, మా అపోస్తులని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. మా డివెంజర్స్ మినిస్ట్రీ నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. ఎలాంటి అనారోగ్యం రాకుండా నీ కాళ్ళ కింద నలగదొక్కమని అడుగుతున్నాను దేవా. అందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, నిన్ను స్తుతించి ఆరాధించేటప్పుడు ముందు నా స్వరాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. ఎలాంటి సైతాన్ని నన్ను ఆవరించని చూడమని అడుగుతున్నాను దేవా. నీ దేవదూతలను పంపించమని అడుగుతున్నాను. దేవదూతలను చుట్టుముట్టు కప్పివేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీ ముళ్ళ కచ్చం నీ వేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నా కోసం బలి అయి ఉన్నాడు దేవా. శిలలో వేలాడుతున్నావు దేవా. అయ్యా, మా పాపాల కోసం బలి అయి ఉన్నావు దేవా. నీకు స్తోత్రం. అయ్యా, వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డలు మార్చమని అడుగుతున్నాను దేవా. ఇక్కడ నేను ఏమి మాట్లాడుతున్నానో నీవు నా యందు మాట్లాడుతున్నావు దేవా. మత్తయి 10:20 ప్రకారం నీవు నా యందు మాట్లాడి కొట్లాడి వందనాలు దేవా. అయ్యా, నేను నా నోటి ద్వారా ఏమి మాట్లాడినని క్షమించమని అడుగుతున్నాను దేవా. ఎలాంటి నాలో ఉన్న కోప క్రోధ మోహాన్ని తీసివేమని అడుగుతున్నాను దేవా. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నైనా. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నారు దేవా. అప్పు సమస్యలతో బాధపడుతున్నారు నైనా. ఇంకా ఉద్యోగం లేదని ఇంకా ఎన్నో రకమైన బాధలతో పడుతున్నారు దేవా. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు నైనా. అక్కవారు పక్కవారు చెప్తే ఆదుకున్నవారు కాదు నైనా. అయ్యా, నీ సన్నిధిలో చెప్పుకోవాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, నీకే సమర్పిస్తున్నాను దేవా. నన్ను నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా, రోమా 8:16 ప్రకారం నీ ఆత్మ నాలో జతపరచమని అడుగుతున్నాను దేవా. నీ ఆత్మ లేని మేము జీవించలేము రాజా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డలపై కుమ్మరించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా నీకే సమర్పిస్తున్నాను దేవా. అయ్యా, మరొకసారి నేను తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని మా నాథులైన యేసుక్రీస్తు తిరుపాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 Hallelujah. 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 పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానం నాకు నేర్పివండి. మా ఇతరులను వారిని విమర్శించినట్టు మాకు విమర్శించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశించిన వారు మీరు. మీ గర్భఫలమందు చేసు వాసించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు వచ్చి ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశించిన వారు మీరు. మీ గర్భఫలమందు చేసు వాసించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు వచ్చి ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశించిన వారు మీరు. మీ గర్భఫలమందు చేసు వాసించిన వారగనే. పరిశుద్ధ
పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలములు చేసి ఆశించిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు కొంచెం ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, పాపాత్ల పాపం క్షమించి మమ్మల్ని నరకాల నుండి కాపాడండి. ఎవరికి అవసరం మోక్షదాన్ని చేర్చండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మా మరియా ఫాతిమా, దేవుని తల్లి ఫాతిమా, చక్కని తల్లి, చల్లని తల్లి, మా మంచి తల్లి ఫాతిమా. అమ్మా మరియా ఫాతిమా, దేవుని తల్లి ఫాతిమా, చక్కని తల్లి,
Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని స్తుతించి ఆరాధించి దేవుడు మన మధ్యలో రావాలంటే మనం ముందు మోకరించాలి. మనలో భయము, భక్తి, విశ్వాసం ఇవన్నీ కలిగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికి ఏమి సమస్యతో ప్రార్థిస్తున్నారా? దేవుణ్ణి అడుగు, మోకరించి ప్రార్థించు. నీ మొక్కుబడిని దేవుణ్ణి చెల్లించు. సంఖ్యాకాండం 30 అధ్యాయం ప్రకారం చెల్లించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎవరైనా తిట్టి ఉన్నట్టయితే క్షమాపణ అడుగు. దేవునితో ఏదన్నా తప్పులు చేసి ఉంటే దేవుని దగ్గర నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థించు. దేవుని క్షమాపణ అడుగు. పశ్చాత్తాపం పడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుడికి దూరంగా ఉంటే నిన్ను దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నావు. మనుషులకి దగ్గరగా అయిపోతున్నావు. అలా కాకుండా దేవుని పట్టుకో. అపోస్తుల 2:20 ప్రకారం నీ కుడి పక్కన ఉన్నానని చెప్పినాడు కదా దేవుడు. నువ్వు దేవుని వైపు నడిచి చూడు. దేవుడు నీకు ఎలాంటి అనారోగ్యం నుంచి అయినా కూడా విడుదలిస్తాడు. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవ్వరా. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవ్వరా. నీ నీడలోనే ఉండినా చాలును దేవా, నీ నీడలోనే ఉండినా చాలును దేవా. యేసయ్యా, పడుకోలో పడిపోయి ఉన్నా కూడా నేను లేవనెత్తానని చెప్పినాడు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎలాంటి అనారోగ్యమైన ఎలాంటి మంత్రతంత్ర శక్తి నుంచి నేను విడుదలిస్తున్నాడు కదా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సినిమాలో ఏ సినిమాలో ఎక్కడ ఆగిపోతుందో నువ్వు అక్కడి నుంచి నువ్వు దాన్ని చూస్తున్నావే. దేవుడు ఎక్కడి నుంచి నిన్ను మార్గంలో నడిపిస్తున్నాడు కదా. సత్యమైన వాక్కు నీకు నడిపించినాడు కదా. సత్యమైన జీవన ఆధారం ఇచ్చినాక నువ్వు ఈ లోకమున ఆశలో పడిపోయినావు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందుకే మన బ్రదర్ గారు రాస్తున్నాడు కదా, లోకమాని ఆశల్లో పడిపోతున్నామయ్యా, లోకమాని ఆశల్లో పడిపోతున్నామయ్యా, నీ అస్తమించి మమ్మల్ని లేపుము యేసయ్యా, నీ అస్తమించి మమ్మల్ని లేపుము యేసయ్యా, నీ దివ్య రక్తముతో అభిషేకించుమయ్యా, నీ దివ్య రక్తముతో శుద్ధి చేసుమయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. నేను దేవుని హల్లెలూయా. స్తుతించి ఆరాధించలేక నేను మర్చిపోయి ఉన్నాను. దేవుడు నా వెంబడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. Praise దేవుని the Lord. స్తుతించి ఆరాధించాలి. ఎంత స్తుతిస్తామో నేను ఎంత తొక్కి వేస్తే అంత బలపరుస్తానని చెప్పినాడు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నాలో నాలో నీవే, నా అంతరాత్మ నీవే, నా అనంత ప్రేమ నీవే, నాలో నీవే, నా అంతరాత్మ నీవే, ప్రేమ నీవే.
హల్లెలూయా 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 స్తోత్రం రక్ష అయ్యా నీకే మహిమ తండ్రి నీకే ఘనత నీకే ఆరాధన రక్ష అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని దేవా అయ్యా నీ దైవ వాక్కు బోధించిన బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని అయినా ఇలాంటి అమోహనలు రాకుండా నరగదొక్కమని అడుగుతున్నాను దేవా అయ్యా నన్ను స్తుతించి ఆరాధించిన కొట్లాటి వందనాలు దేవా అటు విధంగా నీ జ్ఞానం నీ వాక్కు మాలో హృదయంలో ఉండిపోవాలని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రం రక్ష హల్లెలూయా 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 స్తోత్రం 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 రక్ష అయానికి స్తోత్రం నైనా హల్లెలూయా 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 అయా స్తోత్రం యేసు స్తోత్రం రక్ష హల్లెలూయా 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 అయ్యా నా స్వరాన్ని నీ ఆదిలో ఉంచుకొని దేవా అయ్యా నా మొరని నీ ఆదిలో ఉంచుకొని దేవా నా స్వరాన్ని మొరలు ఆలకించుకొని అడుగుతున్నాను దేవా అయ్యా హల్లెలూయా నన్ను నీ ఆదిలో ఉంచుకొని దేవా నీకే స్తోత్రం రక్ష హల్లెలూయా 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 అయ్యా నా వారిని నేను కోల్పోయినాను రక్ష నా వారు కోల్పోయినా కానీ నీవు నా యందు నీకు స్తోత్రం రక్ష హల్లెలూయా హల్లెలూయా అయ్యా రోజంతా కన్నీటితో ప్రార్థిస్తున్నాను రక్ష అయ్యా నేను కన్నీటితో బ్రతుకుతూ ఉన్నాను రక్ష నీకే సమర్పిస్తున్నాను దేవా అయ్యా ఎవరికి ఏమి సమస్యతో ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు రక్ష కన్నీటి బ్రతుకును నేనుండగా ఓ తార్పు నీవై వచ్చావే అవును దేవా నేను కన్నీటితో బ్రతుకున్నప్పుడు నువ్వు ఓదార్పిచ్చినావు దేవానికి స్తోత్రం రక్ష హల్లెలూయా 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 అయ్యా స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా 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 అయ్యా దేవా కరెంటుని నీ ఆదిలో ఉంచుకొని దేవానికి స్తోత్రం రక్ష హల్లెలూయా 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 అయ్యా ప్రతి ఒక్క బిడ్డ లైవ్ చూస్తున్న బిడ్డని నీ ఆదిలో ఉంచుకొని దేవా వాళ్ళు ఏమి తలంచుచున్నారో నీకు మాత్రమే తెలుసు నీకు స్తోత్రం రక్ష హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాము ఆమేన్ నీ నామం పూజింపబడుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరుగాక నానాటికి కావలసిన మానం మాకు నేటికి ఇవ్వండి మా యొక్క వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి మమ్మల్ని శోధనకి ప్రవేశించండి కీళ్ళని రక్షించండి ఆమేన్ Praise the Lord. 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 Hallelujah. 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 దైవజనమా క్రీస్తుని సంగమా యేసుని ఉన్నతమైన నామములో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు పేరిట క్రీస్తుని నామందు మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. Praise the Lord. దేవుడు Praise the కలిగించిన దాన్ని Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ దేవుడు కలిగించిన దాన్ని ఎవరను ఆపలేదు. కలిగచేవాడు మహోన్నతుడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. దైవజనమా క్రీస్తుని సంగమా యేసుని ఉన్నతమైన నామంలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు రోమాపత్రిక 8వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా 3 విషయాలు మీకు బాగా గుర్తుండాలి. ఒకటి, ప్రభు యేసుని క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీ జీవిత విధి విధానాలు ఏమిటి? రెండవది, ప్రభు యేసుని నమ్మిన తర్వాత నీలో ఎటువంటి మార్పు ఉండాలి? మూడవది, ప్రభు యేసుని నమ్మిన తర్వాత నువ్వు శరీరానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలా, ఆత్మకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలా అనేదే ఈరోజు ప్రధానమైన అంశం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నీ జీవిత విధి విధానాలు ఏంటి అది మనం తెలుసుకోవాలి. రెండవది, ప్రభుని నమ్మిన తర్వాత నువ్వు శరీరానికి ప్రిఫరెన్స్ ఇస్తావా, ఆత్మకు ప్రిఫరెన్స్ ఇస్తావా అనేది ప్రధానంగా నేర్చుకోవాలి. స్పెషల్లీ వి హావ్ లెర్న్ దిస్ 2 things. Once you accept Jesus, after accepting Jesus Christ, what your life should be, how your life should be, this is more clear. Second,
After believing in Jesus, after accepting Jesus in your life, you have to give first preference to your spirit or to your body. This is the main topic we are going to meditate today. So let's directly get into the word of God. I'm reading from the the letter of Romans, chapter 8, verses 1 and 2 verse only. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండనము లేదు. ఏలనా క్రీస్తు యేసుతో మనకు జీవించేడి ఆత్మ యొక్క చట్టము పాపమును మృతువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తి ప్రసాదించెను. ఆమేన్. ఏలిన వారి వాక్యం క్రీస్తువా నీకే శుభవందనం. సమస్త మహిమ ప్రభునికి చెందినగాక. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. Praise the Lord. 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 దైవ జనమా, క్రిస్తుని సంగమా, ఒక సూటి ప్రశ్న, డైరెక్ట్ క్వశ్చన్, ఒక సూటి ప్రశ్న దేవుడు నీకు వేస్తున్నాడు. మొదటి వచనమా 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసుతో ఏకమై జీవించు నీవు వారికి ఏకమై జీవించినప్పుడు ఇప్పుడు ఏ దండన లేదు. ఇప్పుడు నీకు ఏ దండనము లేదు. ఒకటే వస్తుందేనా? అంతేనా? క్రీస్తు యేసునితో నువ్వు సావాసం చేస్తున్నప్పుడు, క్రీస్తు యేసును నువ్వు నమ్ముకున్నప్పుడు, క్రీస్తు యేసును అనుసరించి జీవించుచున్నప్పుడు, క్రీస్తు యేసునిలో నువ్వు సదా సర్వదా ఆయన అడుగులో అడుగు వేసి నడుస్తున్నావని నువ్వు చెప్పినప్పుడు, ఒక్కసారి నువ్వు ప్రభు క్రీస్తుని నమ్ముకుంటే నీ మీద ఎటువంటి ఆరోపణలు ఉండవు, ఎటువంటి దండనాలు ఉండవు, నిన్ను శాసించువాడు ఎవడును ఉండడు. నువ్వు క్రీస్తునిలో స్వతంత్రమైన పక్షి, ఎక్కడికైనా నువ్వు పరిగెత్తగలవు. కానీ పాపంలో తప్ప. ప్రభు యేసుక్రీస్తుని అందరూ నమ్ముకుంటారు. నువ్వు ఎవరు అంటే నేను క్రైస్తవుడు అంటావు. నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడే ప్రభు క్రీస్తుని నమ్ముకున్నట్టే. కానీ క్రైస్తవుడంత మాత్రం నా క్రీస్తుని పూర్తిగా నమ్మిన వారు ఉండాలి కదా. ఉండలేని వారికి మరి ప్రభు యేసు సందేశం ఏంటి? క్రీస్తు యేసు నేను నమ్ముకున్నా, ప్రభుని నేను నమ్ముకున్నా, ప్రభుని రక్షణ పొందుకున్నా, ప్రభులో నేను బాప్తిజం పొందుకున్నా అని చెప్పడం ఎంత 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 ఇంపార్టెంటో, మళ్ళీ ఆ ప్రభు యేసుతో కలిసి జీవిస్తున్నావే, ఆ ప్రభు యేసు క్రీస్తుని రుచి అభిరుచులను, ఆయన మంచి చెడులను, ఆయన జీవితాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన జీవితంలో చేస్తున్న కార్యాలను, చేస్తున్న కార్యాలను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఉదాహరణకి క్రీస్తుని ఒప్పుకోక ముందు నేను అందరు పాపి అని పిలిచాను. ప్రభు క్రీస్తుని ఒప్పుకున్న తర్వాత నువ్వు పాపాన్ని విడిచిపెట్టావు, ప్రభుని పట్టుకున్నావు. కాబట్టి నేను ఎవరు పాపి అని పిలువరు. అదే అని అంటున్నాడు, నువ్వు నన్ను అనుసరించి పట్టుకున్నప్పుడు, నువ్వు నాలో వచ్చినప్పుడు, నువ్వు నన్ను నా ప్రకారం జీవిస్తున్నప్పుడు నేను ఎవరినూ కూడా ఖండించరు. ఆ మాట చాలా స్పష్టం. ఖండించడం. నిన్ను ఎవరు కూడా వేలెత్తి చూపించరు. ఎందుకు వేలెత్తి చూపించరు నాకు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ వేలెత్తి చూపిస్తున్నారా అనుకోండి, దానికి సమాధానం ఏంటి? ఎందుకు క్రీస్తులో ఉంటే నిన్ను ఎవరు వేలెత్తి చూపించరు? ఒకటి, క్రీస్తులో ఉండి కూడా నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు అంటే అదేంటి? ఏం జరుగుతున్నారు? ఈ వచనానికి యొక్క మర్మం ఏంటి? ఉదాహరణకు నేను చెప్తా. ప్రతి పుట్టినవాడు పెళ్లి చేసుకోక తప్పదు, చేసుకుంటారు కదా. ఈ వివాహ జీవితంలో ఏమవుతుంటుంది? ఎక్కువ మటుకు తరచు భర్త భార్యను అంటాడు, నువ్వు నన్ను ఎన్నటికీ అర్థం చేసుకోలేవే అంటాడు. భార్య ఏమంటది, నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేవు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అంటారు. ఎందుకు విడాకులు అవుతాయి? ఎప్పుడైతే వారిద్దరూ కలిసి ఆలోచనలు సైతం పంచుకోరో, ఆయన ఆలోచన విధి విధానం వేరు, ఈయన ఆలోచన విధి విధానం వేరు అన్నప్పుడు అది పెళ్లి పెటాకులు అవుతుంది, విడాకులకు దారి తీస్తారు. కానీ అదే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే దాంపత్య జీవితం అవుతుంది.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఓ కుటుంబంలో ఒక భర్త భార్యను అర్థం చేసుకోవడం అవసరం, ఆ భార్య భర్తను అర్థం చేసుకోవడం అవసరం. ఎప్పుడైతే ఇలా అర్థం చేసుకుంటారో ఒకరిని ఒకరు, వాళ్ళు నూతన బిడ్డలుగా, నూతన దంపతులుగా సదా సర్వదా ఎటువంటి కలశము లేని, గొడవలు లేని, ఎటువంటి పంచాతులు లేని సంసారంగా నిలిచిపోతుంది. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇవాళ రేపు ఏమంటున్నారు, పెళ్లి చేస్తానగానే మాకు కొంచెం టైం ఇవ్వండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే అవుతుంది. ఒకరికొకరు అభిప్రాయాలు కుదిరిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాం. కొన్ని సంవత్సరాలు మేము సహజీవన జీవితం జీవిస్తాం. సహజీవన జీవితం ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా, డేటింగ్. ఒక సంవత్సరం మనం ఒప్పందం ప్రకారం కలిసి జీవిస్తాం. ఈ కలిసి జీవితంలో చాలా జరుగుతాయి. మానాలు ప్రాణాలు కూడా పోతాయి. అందులో అర్థమైతే 3 ముళ్ళు, అర్థం కాకపోతే 3 త్రోవలు. నువ్వు అటు, నేను ఇటు, దేవుడు అటు. సంసారంలో అదే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చే వరకు కూడా చాలా మంది కలిసి జీవిస్తున్నారు విడిపోకుండా. ఎందుకు ఉండొచ్చు? దానికి కారణం వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు కాబట్టి. నాకు తెలిసిన ఒక నాకు తెలిసిన ఒక పాత జంట ఒక తెలుసు. ఆయన ఐందవుడు, ఆయన పేరు నర్సింగ్. వాళ్ళ భార్య, ఆయన ఇద్దరు MCH లో జాబ్ చేస్తారు, GHMCలో లేబర్ గా జాబ్ చేస్తారు. ఆ భర్త ఎప్పుడు చూసినా తాయి గొడవ పడుతుంటాడు. వాళ్ళ భార్య కొంచెం షార్ట్ గా పొట్టిగా ఉంటుంది, హైట్ లో ఉంటుంది. అసలు ఇద్దరికి హైటే సరిపోలేదు, జీవితం మాత్రం సరిపోయింది. ఎంత సరిపోయిందంటే ఆ భర్త తాగి ఎక్కడ ఏ కలకం దగ్గర పడిపోయినా, ఆ భర్త తాగి ఎక్కడ పన్నికడ పడిపోయినా ఈ భార్య వెళ్ళి తన ఇంటికి తీసుకొచ్చి తన కక్కున తాగిన కక్కు ఉంటుంది కదా, కక్కినాక ఆయన మూలంతో తుడిసి కడుపు నిండా అన్నం తినిపించి, ఆయన తాగి నిశాలో ఉన్నాడు, అమ్మ నా బూతులు తిడుతున్నాయన భార్య. అయినా కూడా ఆమె సొలిసిపోక అతనికి ముద్ద అన్నం పెట్టుకొని తినిపించి పడుకోబెట్టేది. ఆ నైట్ తను ఏం మాట్లాడేది కాదు, మరుసటి రోజు మాట్లాడేది. ఇలా ఆయన 20 సంవత్సరాల నుంచి కష్టపడితే ఆ మొగుడు ఇప్పుడు తవ్వకొచ్చిండు. 20 సంవత్సరాలు కష్టపడితే ఎప్పుడే మా ఇద్దరి మధ్య అర్థం కుదరట్లేదు, మా ఇద్దరి అండర్స్టాండింగ్ లేదని విడిపోయి ఉంటే ఆయనతో పాటు తన పిల్లలు కూడా బిచ్చమెత్తుకునేవారు. ఇప్పుడు ఆ ఇద్దరు తాగుబోత భర్తతో ఆ భార్య సహించింది, అర్థం చేసుకుంది, ఏదో ఒక రోజు మారుతానని నమ్మకం పెట్టుకుంది. కాబట్టి ఈరోజు కొడుకు పెళ్లి చేయగలిగింది, కూతురు పెళ్లి చేయగలిగింది. తన ఇంట్లో ఉన్న వేరే అక్క చెల్లెలు వాళ్ళ కూతుర్లు పెళ్లి చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ కన్యలుగానే ఉన్నారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు మాత్రం కుమారుడు పెళ్లి చేశారు, కూతురు పెళ్లి చేశారు. ఇప్పటికి కూడా నైట్ తాగి ఎంతనా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోవచ్చు, కానీ 5 గంటలకు మొగుళ్ళు లేస్తే భార్య కూడా 5 గంటలకు లేస్తుంది. ఆయన 6 రూమ్లో స్నానం చేసి తయారవుతుంటే మీ ఈ రూమ్లో స్నానం చేసి తయారవుతుంది. ఇద్దరు కలిసే పనికి పోతారు, కలిసే వస్తారు. ఉదయం తెడముఖం పెట్టుకుని పోయేటారు, సాయంత్రం ఆ పనికాడ ఇచ్చే భోజనము, వాళ్ళు ఇచ్చే ఆ కూలి డబ్బులు అన్ని పాకెట్లో పెట్టుకొని వస్తా చాయ్ సమస్య తిని ఇంటికి వస్తారు. ఉదయం గొడవ పట్టుకున్న దంపతులు సగం కలిసి చాయ్ సమస్య తింటున్నారంటే ఈ 8 గంటల్లో ఏమైందంటే ఒకరి మీద ఒకరికి అర్థమైంది, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు, ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. మొన్న ఉదయకాల సమయంలో 5 గంటలకు ప్రార్థన లేచినప్పుడు ఆ ఇద్దరు దంపతులు చలిలో వణుక్కుంటూ ఒక ప్యాకెట్లో ఛాయ్ పట్టుకొని పోతుందని పోతా ఆగి అన్నది, మస్తు బిడ్డ ఛాయ్ తాగుతావా అన్నది. నువ్వే పట్టుకోబోతున్నావు ఛాయ్, ఎవరికి? ఇద్దరు కలిసిపోతున్నావు ఛాయ్ ఎవరికి అంటే ఇక మా అయ్యకే. ఆడికి పోయినాక మళ్ళీ చలికి వణుకుతాడు, కాల్చుతాడు, నూతాయి. అందుకే ఛాయ్ ఇంటికని చేసుకొని పోతున్నా. హోటళ్ళు తెరిచి ఉన్నాయో లేవో లాక్డౌన్ వల్ల. తాగి ఆయన ప్రాణం చెడిపోయి ఆయన కాల్చలు ఒరుగుతుంటే ఛాయ్ ఓ సల్లారుస్తుంది. ఇది అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఇంత అండర్స్టాండింగ్ ఉందంటే ఒకరోజు చనిపోతే ఇద్దరు విడిపోవాల్సిన ఆ జీవితంలో అంత అండర్స్టాండింగ్ ఉంటే మరి నిన్ను సమస్తము సర్వము మోస్తూ, నిన్ను స్వస్థపరుస్తూ, నిన్ను బలపరుస్తూ, నీ తోడై ఉండి, నా వారే నన్ను వదిలిపోయినా నీవు నన్ను వదలలేదే, నా వారిని ఓదార్చకపోయినా నీవు ఓదార్పై వచ్చావే, మరి నిన్ను అర్థం చేసుకోకూడదా? క్రీస్తుని ఎప్పటి వరకు నువ్వు అర్థం చేసుకోవో, ఆయన 4 సువార్తలను చదివి ఆయన జీవితం ఏంటో నువ్వు తెలుసుకోవో, ఆయన చేసిన గొప్ప క్రియల్లో అంతరాగము అర్థము నువ్వు చేసుకోవో, నువ్వు క్రీస్తునితో కలిసి ఉన్నట్టు కాదు. అందుకే మొదటి వచనం ఉంటుంది, క్రీస్తునిలో నువ్వు వచ్చినప్పుడు
ఏ లోకం అయితే నిన్ను ద్వేషిస్తుందో ఆ లోకం నిన్ను ద్వేషించడం మానేస్తుంది. నన్ను క్రీస్తు యేసుని ఒప్పుకున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసు ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాన్ని, తిరక్షణను, నిరక్షణను ఒప్పుకోగలిగాడు కాబట్టి. యోహాను సువార్త 15:18 స్వయంగా క్రీస్తు ఒక మాట అన్నారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యోహాను సువార్త 15:18 లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినది అని తెలుసుకొనుడు. ఏమన్నాడు యేసు ప్రభు? అది యోహాను సువార్త, గాస్పెల్స్ అనే మాట. యోహాను సువార్త 15:8 ఉంటుంది. ఓ నా బిడ్డలారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించిందని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి ఈ లోకం నిన్ను ద్వేషించడానికి మునిపే నన్ను ద్వేషించింది. నన్ను ద్వేషించిందని చెప్పేసి నేను వాళ్ళని వదిలేయడం మానేశానా? వాళ్ళని ప్రేమించడం మానేశానా? వాళ్ళకి అద్భుతాలు చేయడం మానేశానా? లేదా వాళ్ళ సిలువ వేశారని తెలిసి కూడా నేను పడి 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 సమరయాపట్నం నుంచి గొరితాపట్నం నుంచి సమరయాపట్నానికి పడవ ప్రయాణం చేసి సేవ చేస్తున్నాను. హే, వీళ్ళు ఫాల్తోలు, ఇలా అర్థం కాదు నా ముచ్చట అని వదిలేసిండా? క్రీస్తు వదిలేశాడా? వదిలేదు, పట్టుకున్నాడు. ఎవరు తిరసించారో వాళ్ళని అధికంగా ప్రేమించాడు. అందుకే ఆ ప్రేమ భావన నీలో కూడా ఉంది కాబట్టి, క్రీస్తులో ఉంది కాబట్టి నీలో ఉంది కాబట్టి ఈ లోకం వేలెత్తి చూపించలేదు. ఎవరిని యేసుక్రీస్తుని వేలెత్తి చూపించగలరా? ఎప్పుడు చూపించలేదు. ఇన్ఫాక్ట్ ఆయన సిలువని చూస్తే ముట్టుకొని ఆయన తన దండం పెట్టుకుని ఆయన ప్రార్థన చేసిన బాగా అవుతాడు, నమ్మకం కలిగించాడు. ఆయన నమ్మకాన్ని కలిగించాడు అంటే ఆయన ద్వేషించిన వాడిని ఆయన ప్రేమించాడు. నన్ను ద్వేషిస్తారు కదా, నాకెందుకు అని వదిలేయలేదు. అట్లా సంసారంలో బిడ్డల్ని అంటావు, పిల్లల్ని మాట వదిలేస్తావా? పట్టుకుంటావు. వాడు ఎన్ని తప్పులు చేసినా, ఒప్పుడు చేసినా వాడిని స్వీకరిస్తావు. వాడిని ద్వేషించినా తిరిగి నువ్వు ప్రేమిస్తావు. ఆ తత్వమే క్రీస్తుని తత్వం. ఆ క్యారెక్టర్ క్రీస్తుని క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ కలిగిన క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నిన్నెవడు ద్వేషిస్తాడు? ఎవడు ద్వేషించు? వాళ్ళు ద్వేషిస్తే ద్వేషించాలి అనుకో, వాడు ఎవడై ఉంటాడో తెలుసా? ఎవరికైతే క్రీస్తు అంటే తెలియదు వాడిని ద్వేషించగలడు. క్రీస్తులో ఉన్నవాడిని ద్వేషించలేడు, ప్రేమిస్తాడు. ఎందుకంటే క్రీస్తు ఎవరిని ద్వేషించలేదు. అందుకే రోమపత్రిక 8:1 అంటుంది, క్రీస్తు యేసుని నమ్మిన వాడిని ఈ లోకం ద్వేషించుకోదు, ఈ లోకం అన్ని ఖండించదు. ఎందుకంటే వాడు క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో ఉన్నాడంటే వాడు తప్పు చేయడు. వాడు తప్పు చేయనప్పుడు వాడిని వెళ్ళి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు క్రీస్తులో ఉన్నా అంటూనే మరి నిన్ను ఎవరో ద్వేషించుకున్నారు, ఎవరు నిన్ను ఖండిస్తున్నారు అంటే నువ్వు క్రీస్తులో లేవు. సింపుల్ ఆన్సర్, వెరీ సింపుల్. వాక్యం చాలా తేడతెల్లది, అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేదంటే వాక్యం అదే సంధిస్తాను. క్రీస్తులో ఉంటే నేను ఎవరు ద్వేషించుకోడు, ఎందుకంటే ఆల్రెడీ నీ ద్వేషాన్ని ఆయన స్వీకరించున్నాడు. సో ఆయన్నే స్వీకరించినప్పుడు నువ్వు ఎంత గడ్డి పురక లాంటి దానివి, గడ్డి పురక లాంటి వాడివి. ప్రపంచమే బాగుంటే నీ ఎంపిక ఇక్కడ అవసరం లేదు, నీ పనే లేదు. క్రీస్తుల్లో ఎవరు మారలేదో వాళ్ళని మార్చడానికే దేవుడు ఒప్పుకున్నాడు, నిన్ను అంగీకరించాడు. నువ్వు ఆయన ద్వేషించుకున్నా నిన్ను ప్రేమించింది ఎందుకంటే ఆయనను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించాలని నేను ఎన్నుకున్నాడు. అది మర్చిపోకపోయే సహోదరి, ప్రియ సహోదరా, రోమపత్రిక 8:1 క్రీస్తు యేసులో ఉంటే మన ఎవరు ద్వేషించాడు? ఎందుకు ద్వేషించాడంటే మన క్రీస్తు అటువంటి వాడు. వర్షం పడితే చెట్టు కిందకి పోయేవారు ఉన్నారు, షెడ్ కింద పోయేవారు, నీడ దొరకడానికి పరిగెత్తుంటారు. నీడ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఎందుకు? నేను తడవనని నమ్మకం. క్రీస్తు యేసులో కూడా అంతే, నేను వెళితే నేను చెడిపోను నేను నమ్మకం. నిన్ను బాగుపడతానే తప్ప నేను నశించిపోను. అందుకే అన్నాడు, నశించే భూమికి జీవము పోసే సజీవ దేవా, నశించిన నాకై రక్తాన్ని కార్చిన నా యేసయ్యా. నశించే భూమికి
జీవం పోయడానికి వచ్చాడంట. ఎవరు పోయడానికి వచ్చాడు? సజీవైన దేవుడు పోయడానికి వచ్చాడు. సజీవైన దేవుడు పోయడానికి వస్తే ఊరికే పోయలే, ఆయన రక్తాన్ని కార్చి నీ మీద చింది నేను రక్షించి కాపాడి. ఎందుకంటే ఈ జీవితం ఒక్కసారే జీవించగలను. పునర్జన్మ, తొక్క జన్మ అవన్నీ ఉండదు. జీవించడం ఒక్కసారే, మరణించినా ఒక్కసారి, జీవించేది ఒకసారే. అది నీ కోసమే, నీ మహిమ కోసమే, జీవించేది ఒకసారే. అది నీ కోసమే, నీ మహిమ కోసమే. పావనాత్మా నన్ను అభిషేకించు, పావనాత్మా నన్ను అభిషేకించు. దేవుని ఎందుకు ఎన్నుకున్నాడంటే, నువ్వు ఎందుకు బంధనాల్లో ఉండలేవు. నువ్వు బంధనంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు, ప్రభుకి ఇష్టం లేదు. ఎందుకు నువ్వు క్రీస్తు యేసులో ఖండించబడవు అనంటే, నేను దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన బిడ్డగా ఎన్నుకున్నాడు, ఆయన వారసుడుగా, ఆయన వారసురాలుగా ఎన్నుకున్నాడు. అటువంటి వారికి ఏం కార్యం ఇచ్చాడు దేవుడు తెలుసా? బంధింపబడిన వారికి విడుదలనే ఇస్తామని. బంధింపబడిన వారికి విడుదలనే ఇస్తామని. కలలు కంటివా, నన్ను ఎన్నుకుంటివా, కలలు కంటివా, నన్ను ఎన్నుకుంటివా. జీవించేది ఒకసారి, అది నీ కోసమే, నీ మహిమ కోసమే. ఆయన నిన్ను ఎవరు ఖండించలేరు. ఆయన ఎందుకంటే ఆ మాట అన్నాడంటే, నువ్వు ఆయనలో ఉన్నప్పుడు నేను ఎవరు ఖండించలేదు. ఎందుకనంటే ఆయనని ఎంచుకున్నాడు. You are chosen by His Spirit, you are chosen by His Word, you are chosen by His holy glory, and you are chosen by His everlasting love. So when you are in Christ, no one can condemn you. బంధింపబడిన వారిని విడుదల ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు, కలడు అంటున్నాడు. అయితే ఆ కలలు నెరవేర్చడానికి నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా పడుకుని కలడు అంటున్నావు. ఆ ప్రభు యేసులో ఉన్నప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నా, 5 గంటలు ఒకటి చదువుకున్నా, రోమపత్రిక ఒకటి చదువుకున్నా, ఇంకా నాకేం కాదు. ప్రభులో లీనమవ్వడం, నువ్వు ప్రభులో ఏకీభవించడం. ప్రభుని మాట నీ మాట ఒకటై ఉండాలి. ప్రభుని శరీరం నీ శరీరం ఒకటై ఉండాలి. ప్రభుని ఆత్మ నీ ఆత్మ ఒకటై ఉండాలి. ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టు రోమపత్రిక 8:16 దేవుని పరిశుద్ధాత్మతో జతపరిచినప్పుడే నువ్వు దైవ బిడ్డవు. దేవుని ఆత్మతో జతపరిచినప్పుడే నిన్నెవరు ఖండించవు. అరే దేవుని ఆత్మ కలిగిన బిడ్డ, ఆ బిడ్డ ఏమనొద్దు, ఆ బిడ్డ మన సత్యమే మాట్లాడతాడు, ఆ బిడ్డ మన సత్యమే మాట్లాడుతుంది. ఆయన ప్రశ్నించడానికి వీళ్ళే. ఆయన అంత ఓపెన్గా చెప్తుంటాను, ఎందుకు ప్రశ్నిస్తావు? అదే కదా ఆయన చెప్పేది. నాలో నువ్వు ఉన్నవాడు నిన్నెవరు ఖండించాలని అంటున్నారంటే, ఎప్పుడు నువ్వు ఖండించాలో తెలుసా? ఎప్పుడైతే నువ్వు క్రీస్తునిలో ఒప్పుకుంటావో, క్రీస్తుని ప్రకారం జీవిస్తావో, ఆయన ప్రణాళిక ప్రకారమైన, వాక్కు ప్రకారమైన, వచన ప్రకారమైన, ఆరాధన ప్రకారమైన, శుద్ధిగరితమైన ప్రకారం నువ్వు జీవించిన నాడు ఈ లోకం నిన్ను ద్వేషించదు, ఈ లోకం నిన్ను ఖండించదు. ఈ లోకం ఎక్కడ నువ్వు ఖండిస్తుంది అంటే, నువ్వు ప్రభు క్రీస్తులో కొదువగా ఉన్నావు అంటే, ప్రభు క్రీస్తుని పూర్తిగా నువ్వు అర్థం చేసుకోలేదు. ఇది అందుకే అన్నాడు, స్వయం ఆయన అన్నాడు, నన్ను ఈ లోకం నిన్ను ద్వేషించి నన్ను ఏడుస్తున్నావు మాధవి, ఈ లోకం నిన్ను ద్వేషించి నన్ను ఏడుస్తున్నావు అంతని, ఈ లోకం నిన్ను ద్వేషించి నన్ను ఏడుస్తున్నావు ప్రియవాణి. కానీ నిన్ను ద్వేషించడానికి ముందే నన్ను ద్వేషించుకుంది. నన్ను ద్వేషించిందంటే నేను ప్రేమించడం మానేసానా? లేదే. యోహాను సువార్త 14:14 చెప్తుంది, భయపడకు బిడ్డలారా, మీరు అనాథలు కారు, మీ గురించి నేను రాబోతున్నా. యోహాను సువార్త 15:7 ఉంటుంది, నాలో ఉన్నవాడు ఏమడిగినా నేను ఇస్తాను. నా వాక్యం ఎవరిలో ఉంటుందో వాడు నాలో ఉంటాడు. వాడు నాలో ఉన్నాడంటే నా నుంచి వాడు ఏమన్నా అడగని నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. రోమపత్రిక 8:2 ఏముంటుందమ్మా? రోమియోకు రాసిన లేఖ 8:2 ఏలానా క్రీస్తు యేసుతో
మనకు జీవం ఇచ్చేది ఆత్మ యొక్క చట్టము. మళ్ళీ ఒకసారి స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రభుని మహిమపరుస్తూ చదువు. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 2వ వచనము. ఆ. ఏలన క్రీస్తు యేసుతో మనకు జీవం ఇచ్చేది ఆత్మ యొక్క చట్టము. ప్రభు యేసులో ఉన్నప్పుడు నీతో ప్రధానంగా ఉండేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ కొన్ని చట్టాలు ఇస్తాయి. ఉదాహరణకు నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఎలా ఇచ్చాడో, లేవ్యాకాండం 23వ అధ్యాయంలో నీవు జీవించాలి ఇలా నీ విధి విధాలు దేవుడు చూపించాడో, అలాగే రోమపత్రిక 8వ అధ్యాయంలో నువ్వు ప్రభు యేసులో ఉంటే నువ్వు ఆత్మ కలిగి ఉంటావు. ప్రభు క్రీస్తుని ఆత్మ కలిగి ఉంటావు. ఎప్పుడైతే ప్రభు క్రీస్తుని ఆత్మ నీలో ఉన్నదో కొన్ని చట్టాలకు నువ్వు తల వంచాలి. పరిశుద్ధాత్మ చట్టాలు అంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చట్టాలు మేము ఎప్పుడు వెళ్ళే బ్రదర్ కొత్తగా వింటున్నాం అంటే వినాలి, మరి కొత్తగానే ఉంటుంది. పరిశుద్ధాత్మ చట్టాలు ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో, లేదా పరిశుద్ధాత్మ వరం నీకు ఉన్నదో నువ్వు ముందుగా తగ్గించుకొని జీవిస్తావు. రెండవది చెప్పింది వింటావు. మూడవది వాక్కుకు లోబడతావు. నాలుగవది గట్టి కార్యాలైనా జయిస్తావు. ఐదవది ఎంతటి శత్రునైనా క్షమించగలుగుతావు. ఎంత భద్ర శత్రువైనా సరే నువ్వే సిగ్గుమాని పనులు చేసేవన్నీ వదిలేసి వెళ్ళి మన క్షమాపణ అడుగుతావు. వాడు అడుగుతారా లేదా నువ్వు అడుగుతావు. పరిశుద్ధాత్మ చట్టాలు ఓపిక, ఎటువంటి దాన్ని చేయించడం, వాక్కు ప్రకారం జీవించడం, క్రీస్తునిలో జీవించడం. గొప్ప శక్తి యేసు శక్తితో మాయ మంత్రములు జయిస్తానని. ఈ గొప్ప శక్తి యేసు శక్తితో మాయ మంత్రములు జయించాలని అభిషేకించితివా, నన్ను ఆదుకుంటివా. అభిషేకించితివా, నన్ను ఆదుకుంటివా. జీవించేది ఒకసారి. సేవలో ఉన్నవాడు, క్రీస్తులో ఉన్నవాడు ఏ మంత్రానికి, ఏ తంత్రానికి, ఏ గొప్ప శక్తికి వాడు భయపడ్డు. వాడికి ఉన్న శక్తి అలా ఒకటే శక్తి, క్రీస్తు యేసు శక్తి. ఆ శక్తి ముందు ఏ శక్తినే చూపి బలాదూర్ వేస్ట్. నువ్వు మంత్రాలు చేసుకో, తంత్రాలు చేసుకో, నిమ్మకాయలు దింపుకో, కరివేపాకులు దింపుకో, కొత్తిమీరలు దింపుకో, అన్ని తీసుకుని పప్పడు కొని తింటాం మేము. మాకేంగా మా శక్తి ముందు ఆ శక్తి జుచ్చు కదా. ఇది 2010 అనుకుంటాను. ఒక వ్యక్తి నా మీద మంత్రాలు జరిగిన నిమ్మకాయలన్నీ వేసిన. నిమ్మకాయలు తమిళ్లో నా పేరు రాసిన, నాకు బాగా గుర్తు. నా ముందే వస్తున్న నిమ్మకాయ వేసి వెళ్ళిపోతుంది. అట్లా వస్తుండ్రు పాకెట్ కింద షెట్లు వేసి అట్లా వెళ్ళిపోతున్నాయి. అట్లా ఒక 4 వేసిండు. 4 నిమ్మకాయలు ఆయన ముందు కట్ చేసి జ్యూస్ తాగి నేను గ్లాస్ తాగినా ఆయనకు ఒక గ్లాస్ ఇచ్చిన. ముట్టుకున్నాను గ్లాస్. ఎవరు తిండి వారేసారు నిమ్మకాయ అంటున్నాను. అమ్మ నువ్వే దింపి వారేసి, నువ్వే తుత్తు చెప్పి నువ్వే దింపి వారి అని అంటున్నావు. ఏమరా నాయన, మార్కెట్లో 5 రూపాయలకు 4 అమ్మే నిమ్మకాయలు నా జీవితాన్ని సరి చేస్తుందా? చెయ్యదు. ఆ నిమ్మకాయకి అంత శక్తి ఉంటే ప్రతి ఒక్క నిమ్మకాయలు రావాలి. మామిడి పండు ఏ నిమ్మకాయలు, ఏ అగరవత్తులు, ఏ మిరపకాయలు ఏం చెయ్యి. ఎందుకంటే నువ్వు బలహీనుడు కాదు, క్రీస్తు యేసులో బలమైన వాడు. క్రీస్తుని నమ్మినప్పుడు ఎటువంటి మంత్రాలు మాయలు చేసుకొని నీకేమి నీవు చేయాల్సిన మాయ మంత్రం అలా ఒకటే. ఏంటది? వాక్కును చదవడం, ఎట్టి పగవాడిని ప్రేమించడం, ఓర్పుతో సహనముతో ఆత్మను గెలచడం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు కానీ యెహోవా తండ్రి కానీ ఇన్ని నిమ్మకాయలు విండి నీ మీద అని అడగడు, ఎన్ని ఆత్మలు తెచ్చినామంటాడు. ఎంతమంది గొడవపడ్డాను అడగడు, ఎన్ని ఆత్మలు తెచ్చినామంటాడు. ఎంతమందిని తిరస్కరించాలని అడగడు, ఎంతమంది తిరస్కరించి వారిని ప్రేమించాలని అడుగుతాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు, ప్రభు యేసుని నీలో కలిగిన వాడు పరిశుద్ధాత్మ నియమాలకు, పరిశుద్ధాత్మ చట్టాలకు తల వంచాలి. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 2వ వచనం. పాపమును మృత్యువు కలిగించు చట్టము నుండి నాకు విముక్తి ప్రసాదించెను. ఏమన్నాడు?
పాపమును మృత్యువు నుండి పాపమే నిన్ను మృత్యువు తీసుకెళ్తాది. పాపం చేస్తే నువ్వు చావాల్సిందే. కాదు, చావు రెండు రకాలు, ఒకటి దేవుడు పిలుచుకోవడం, ఒకటి నువ్వు చావడం. ప్రభు పిలుపు వరకు నువ్వు ఉన్నావు అనుకో, కష్టంగా 60-70 పైన ఉంటావు. ఈ మధ్యలో ఎక్కడ నువ్వు పోయినావంటే ఏదో పాపం చేసి ఉంటాడు. ఇది నమ్మరు కానీ నిజం. అలా పాపము నిన్ను మరణానికి తీసుకెళ్తాడు తప్ప ప్రభు యేసుని మరణం వరకు తీసుకెళ్ళడు, మరణాల స్థితి నుంచి కాపాడుతాడు. అందుకే అభిషేకించితివా నన్ను ఆదుకుంటివా పాట పాడేటప్పుడు పదాలు గుర్తుపెట్టుకోవాలి. నేను అభిషేకించి ఎందుకంటే నన్ను ఆదుకున్నాడు కాబట్టి నేను అభిషేకించాడు. అవును, మరి నేను పాపంలో ఉండే, వ్యభిచారంలో ఉండే, దొంగతనంలో ఉండే, తాగుట్లో ఉండే, మాంత్రిక తాంత్రిక శక్తుల్లో ఉండే, కోప క్రోధ మోహాల్లో ఉండే, ఇవన్నీ నుంచి విడిపించి నన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇవన్నీ వదిలిన తర్వాత నేను ప్రభు క్రీస్తుని పట్టుకున్న తర్వాత నన్ను ఎవడు ఖండిస్తాడు? నన్ను ఎవడు ఖండించాడు. ఖండించే విషయాలు నాలో లేవు కాబట్టి. ఇంకో ఉదాహరణ చెప్తా. మ్యాగ్నెట్ తీసుకెళ్లి అలమారి ముందు పెడితే ఏమవుతుంది? మ్యాగ్నెట్ అలమారి దగ్గర వస్తుందా, అలమారి మ్యాగ్నెట్ దగ్గరకు వస్తుందా? మ్యాగ్నెట్ అలమారి. ఎందుకు? ఇంత చిన్న మ్యాగ్నెట్ అంత పెద్ద అల్మారిని లాగలదా? లేదు. కానీ అంత పెద్ద అల్మారి ఇంత చిన్న మ్యాగ్నెట్ ని లాగగలదు. ఎందుకంటే అది ఇనుము, ఇది మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ చిన్నదే, మ్యాగ్నెట్ చాలా చిన్నది, అల్మారి చాలా పెద్దది. మ్యాగ్నెట్ స్తోమత ఎంత అంతే లాగగలుగుతుంది, అల్మారి స్తోమత ఎంత అది అంతే లాగగలుగుతుంది. కానీ క్రీస్తు యేసులో ఎప్పుడైతే నువ్వు వచ్చేస్తావో నీ మాటలకు, నీ వచనాలకు, నీ పాటలకు ప్రజలు నిన్ను వచ్చి అతుక్కుంటారు. నువ్వు మ్యాగ్నెట్ లా మారిపోతావు. ప్రతి ఒక్కరి నుంచి అతుక్కుంటాడు. తిందరు ఏదో విషయం ఉంది, ఇప్పుడు చెప్పే వాక్యాలకు సత్యం ఉంది. నీ దగ్గరికి వెళ్ళాలి మనం. నేను బాగుపడతా. ఎందుకు సేవకుల దగ్గరికి పాపులు వస్తారు అంటే నువ్వు బాగు చేస్తావు, నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావు కనుక, ప్రభు ఆత్మ నీలో ఉంది కనుక. అందుకే శరీరం మరణం వరకు తీసుకెళ్తుందేమో కానీ, పాపం మరణం వరకు తీసుకెళ్తేమో కానీ దేవుని ఆత్మను మరణం వరకు తీసుకెళ్ళదు. ఇలా జీవించినా ఒకసారి, మరణించినా ఒకసారి, నువ్వు చనిపోయినా ఆయనలో జీవిస్తూనే ఉంటావు. మళ్ళీ 3 మళ్ళీ చదువు. పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తి ప్రసాదించెను. పాపం నుంచి నేను విముక్తి కలిగించాడు యేసుక్రీస్తు. పాపం చెరువులో ఎప్పుడో చనిపోయేవాడిని, కానీ ఈనాటి వరకు నేను జీవిస్తున్నా అంటే ఆయన కృపే. కాబట్టి ఆయనలో ఉన్న స్వభావం నాలో ఉండాలి. ఉంటే నేను ఎవడు ఖండించు, నన్ను ఏలెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే క్రీస్తులో దృఢముగా స్థిరముగా నిలబడ్డాడు. చెదరకుమా మనసా నీవు బెదరకుమా మనసా, మారని శ్రీక్రీస్తు, ఎవరు? మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుందా. చెదరకుమా మనసా నీవు బెదరకుమా మనసా. యేసుని చెంత శిరముగా నిలచిన, యేసుని చెంత శిరముగా నిలచిన, ఆత్మకు శాంతి ఆయని మనసా, నీ ఆత్మకు శాంతి ఆయనే మనస. ప్రభులో నువ్వు స్థాపింపబడాలి. ప్రభును స్థిరంగా నిలబడ్డామంటే నిన్ను ప్రభులు స్థాపించుకోడు. నిన్ను ఎప్పుడైతే ప్రభులు ఎప్పుడు స్థాపించుకుంటావో నేను ఎవడు కదిలించలేడు. గట్టి పిల్లర్ వేస్తాం, వేసినా దాన్ని విరగొట్టండి ఎంత కష్టం. వేయడం చాలా తేలిక వేసేస్తాం. 4 ఐరన్ పెట్టేసి మధ్యలో సిమెంట్ వేసి నీళ్లు కొట్టేస్తే 4 రోజులు ఎండిపోతుంది. 5 రోజులు దాన్ని విరగొట్టడానికి వెళ్తావు, విరుగుతుందా? చాలా కష్టపడాలి. అలా ప్రభులో గట్టిగా స్థాపించిపోతే నిన్ను ఎవడు కదిలించలేదు, నిన్ను ఎవడు విమర్శించలేదు, నిన్ను ఎవ్వడును ఖండం చేయలేదు. తెలియమంటూ ఖండించండి. ఎవడు దండింపలేడు, ఎవడు శిక్షించలేడు అని వాడికి తెలుసు. వాడు క్రీస్తులో ఉన్నాడు. ముందు క్రీస్తులో నువ్వు స్థాపించుకోవాలి. ఫౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్, స్టాండ్ ఫర్మ్లీ ఇన్ గాడ్ ఫస్ట్. No one is able to condemn you. No one is able to punish you. If he condemns you, punish you, you have answer for him. నువ్వు విమర్శిస్తే, నేను కొట్టాలనుకున్నా, తిట్టాలనుకున్నా, నీ సమాధానం ఉంది. నేను చేయగలదా? గోరు కూడా పెట్టలేడు. నా మీద ఎవరు పెట్టరు? ఎందుకు పెట్టరు? ప్రభులో నేను స్థాపించబడ్డాను.
ప్రభు నేను పూర్తిగా స్థిరంగా నిలబడ్డాను, నన్ను ఎవడు కదిలించలేడు. నన్ను కదిలించాలని చాలా మంది ప్రయత్నించారు, ఊగి 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 కింద పడ్డారు తప్ప నన్ను ఏం చేయలేదు. గుడి కట్టొద్దన్నారు, నేను కట్టి చూపించిన. ప్రార్థన చేస్తున్నారు, చేసి చూపిస్తున్నా. నేను ప్రభులో స్థాపింపబడ్డా. ఈ వాక్యం అసలు చెప్పకూడదు, నువ్వు చెప్తే ప్రాటెస్టింగ్ అన్నారు. చక్కబా, నీ నోటితో నాకు పని ఏమి, నా నోటి నా ఆత్మతో నాకు పని, కానీ నీ నోటితో నాకే పని. చోడు చింత మారముందా ఏ తాగుతూ చెప్పి చోడు చింత కొలకంబడు మోగన్ అన్ని వదిలేయాలి. చోడు చింత చోడు ముంత పకడు, చోడు చింత మారు ముంత. మారు ముద్ద అంటే కళ్ళు గట్టి తాగేసి ముంత నిండా కళ్ళు తాగితే రాజు సుఖంగా నిద్ర వస్తుంది. మన సెకండ్ డే మార్నింగ్ అటాక్, చోడు చింత సుబే పూర చింత కరో సామె చింత చూడ పియోసో. ఇది కాదు స్థాపించడం అంటే. ప్రభు కృష్ణుగా స్థిరముగా దృఢముగా ఆయన తత్వాలతో, ఆయన ప్రేమతో, ఆయన అభిషేకముతో, ఆయన ఆజ్ఞలతో, పరిశుద్ధాత్మ సావాసముతో, వాక్ వచనంతో నిన్ను స్థాపించుకుంటే ఎవ్వడు కదిలించలేడు. గట్టిగా బండరాలేగా అయిపోతుంది. వాళ్ళు ఎత్తి మోదుకొని నీ మీదకి వచ్చి ఎత్తి గుద్దుకొని నా రక్తమే ఆలే కావాలి తప్ప నీకేం కాదు. ప్రభు యేసును స్థాపించబడు పుట్టి కారణాలు చెప్పకపోయే సహోదరుడు సహోదరుడు. స్థిరముగా నిలబడిన జోష్వా యెరికో గోడలు కూల్చావే. స్థిరముగా నిలబడిన జోష్వా యెరికో గోడలు కూల్చావే. స్థిరముగా నిలబడ్డ జోషువ యెరికో గోడలు కూల్చాడు. స్థిరముగా నిలబడు. నిన్ను ఖండించడానికి వేలెత్తి చూపించలేని వాడికి చూపించు. ఉట్టిగా అంటావు నేను చాలా రేషంలోని, చాలా రేషబ్దాన్ని, నన్ను ఎవరిన మాట అంటే నేను వడ్డా, నేను మాట వాడా, ఇంటి వాకిలో నేను బోడుగా నాకు కాలు చెప్పు పోదా, ఇంటి వాకిట్లో నేను బోర్డు పక్కన పెట్టు అని అన్నాడు కాబట్టి నా కాలు చెప్పుడు ఇంటి వాకిలో పోవు వాడిని మాట అన్నాడని. మరి నువ్వు ప్రభు నీ మాట అంటున్నావు, క్రైస్తవుడు అంటున్నావు, క్రైస్తత్వం లేదు. క్రిస్తు నమ్మిన అంటున్నావు, క్రిస్తత్వం నీలో లేదు. ఎప్పుడైనా దేశము సిగ్గుమాలిన పనులు చేసుకున్నావు, సిగ్గుతో బతకట్లా. సత్యాన్ని తెలుసుకొని జీవించబోయే సహోదరుల ప్రభులో స్థాపించు. నీ పనికి మన రేషం పక్కన పెట్టి పనికొచ్చే వాక్యాన్ని చేతపట్టి ప్రభులో స్థిరముగా నిలబడు. ఒక జోష్వాలా, ఒక రూతులా, ఒక ఎస్తర్లా, ఒక దొబేరాలా, ఒక ఉలూదులా, ఒక మిలాయింలా, ఒక ఎస్తర్ రాణిలా, ఒక సారాలా, ఒక రైచల్లా ప్రభులో స్థాపించు. ఒక దాన్యలా, ఒక మోషేలా, ఒక యెషయాలా, ఒక జెరమయాలా, ఒక పౌలుగా, ఒక పేతురుగా, ఒక మత్తయిగా ప్రభులు స్థాపించబడు. నిన్ను ప్రభు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావనేది ఈరోజు ప్రశ్న. నేను చెప్పేది ఆవేశంగా ఉండవచ్చు, నేను చెప్పేది కొంచెం నవ్వులాటగా ఉండొచ్చు, కానీ నువ్వు అర్థం చేసుకుంటే నీ అంత గొప్పవాడు ఈ లోకంలో లేడు. నిన్నెవడు కదిలింపలేడు. బిక్కుమని భయపడుతూ ఎన్ని రోజులు బతుకుతావు. ఆ బతుకు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. సచిన పాముని చంపకరా అంటాం, కానీ పాము ఒకసారి నటిస్తే సచ్చినట్టు. అది ఎప్పుడు కాటేస్తుందో దానికి పాముల జోడికి పోకు, పరిశుద్ధాత్మ జోడికి రా. పనికి మాలిన జీవితం వద్దు, పనికొచ్చే ఉత్తమమైన క్రీస్తుని బిడ్డగా స్థాపింపబడు. అర్థం చేసుకుంటే ఎన్నో అర్థమవుతుంది. అర్థం చేసుకోతే ఏమర్థం, హచి నాకెందుకు ఇది వద్దు అంటే అది వద్దే. కావాలనుకుంటే కావాలి, దాన్ని అనుభవిస్తేనే కదా తెలిసేది. అది సినిమా నాగార్జునకు హీరోయిన్ కాఫీ ఇస్తాడు. ఇప్పుడు నాగార్జున అంటాడు నేను కాఫీ తాగంగా, ఇప్పుడు హీరోయిన్ అంటది తాగుతుంది కదా తెలిసేది అది ఎంత రుచిగా ఉంటుందో. ఈ డైలాగ్ని యూట్యూబ్లో టిక్టాక్లో కాఫీ కప్పులు పట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేశారు బామ్ము. ఆ టిక్టాక్ వీళ్ళకి ఎన్ని వ్యూస్, ఎన్ని లైక్స్. ఇక్కడ గొంతు దించుకొని ప్రభుని పట్టుకుంటే మమ్మల్ని పట్టించుకొని నాదులే లేడు. నాగార్జున హీరోని చేసేది అర్థమైందంట, కానీ వాక్యం అర్థం కాదచ్చా. నువ్వు ఐసీయూలో పంటే నాగార్జున హీరోని రాదమ్మా. నువ్వు ఏ సీన్ టిక్టాక్ చేసినా టిక్టాక్ అక్కడ నేను కాపాడదమ్మా. ప్రభువే కాపాడదు, క్రీస్తువుని కాపాడేది, క్రీస్తువుని స్వస్థపరిచేది, క్రీస్తువుని పైకి లేపేది, క్రీస్తులోను స్థిరపడాలి. మరొక వచ్చిన ఫోన్ బిజీ సిస్టర్.
రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 3వ ఆ. వచనం. మానవుల స్వభావము. ఇప్పుడు మనిషి స్వభావం వేరు, క్రిస్తుని స్వభావం వేరా, రెండు కలిపి చూడొద్దు ప్లీజ్. మానవ స్వభావములు బలహీనమైనందున ధర్మశాస్త్రము చెయ్యజాలని దానిని దేవుడు చేసెను. చాలా అర్థం చేసుకోవాలి. మానవ స్వభావాలు అంటే ఏమిటి ఇది మనం తెలుసుకోవాలి. మానవ స్వభావం ఏంటో తెలుసా? మోసం చేయి, దొంగతనం చేయి, పక్కోడికి ఏమైనా నీకు పర్వాలేదు, పట్టించుకోకు, నేను నువ్వు చూసుకో, నేను నువ్వు తిను, నేను నువ్వు పడుకో, నేను నువ్వు సంపాదించుకో, నీది 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 నీది, ఏది నీది కాదు. ఇది మానవ స్వభావం. క్రిస్తుని స్వభావం, క్రిస్తుని స్వభావం ఏది నీది కాదు, అన్ని దాన్ని పట్టుకో. అంటే ఆస్తి అంతస్తులు కాదు, నశించిపోయే ఆత్మను, ప్రేమను, ద్వేషాన్ని, కోపాన్ని, మోహాన్ని, స్వస్థతను, అనారోగ్యమును కాకుండా ప్రభుని పట్టుకో. క్రిస్తుని తత్వం వేరు, మానవ తత్వం వేరు. అయితే ఈ మానవ తత్వాన్ని మార్చడానికి దేవుడు నిబంధన రాశాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 రూల్స్ పెట్టి ఈ 10 రూల్స్ ప్రకారమే వీళ్ళు చేయాలి అని దేవుడు చెప్పాడు. ఆ 10 రూల్స్ని ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు. అందుకే ఏం చేశానంటే, నేను ఈ మానవ స్వభావాన్ని మార్చుటకు ఏ నిబంధన రాశానో ఆ నిబంధనల వల్ల మీరు మారలేదు కనుకనే ఏ నిబంధన అయితే వీళ్ళని మార్చలేకపోయిందో ఈ నిబంధనల కన్నా గట్టి వాడిని నేను దింపాలి లోకం మీద. ఎవరిని ఒకరిని దింపాలి. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఏం సినిమాది? సినిమా అది తెలియదు. హాలో నటిస్తున్నారు. మహేష్ బాబు ఫేవరెట్ సినిమా అని అంటాడు, బుల్లెట్ దిగిందా లేదా? ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? పోగిరి సినిమా డైలాగ్. ఇలియానా హీరోయిన్, మహేష్ బాబు హీరో. ఈ చెప్తా నేను ఎందుకు ఫాలో చేస్తానంటే, నేను చెప్తా ఇప్పుడు, ఎప్పుడు సేవకుడు అయినామని కాదన్నయ్యా, ఆత్మను కాపాడామా లేదా, ప్రభులో తత్వాన్ని తెచ్చామా లేదా, ఎన్ని వీడియోలు చేసామని కాదయ్యా, ఒక వీడియో ద్వారా ఒక ఆత్మోత్సవంలో కన్నా దేవుని వాక్యాన్ని నాటామా లేదా? సినిమా డైలాగ్ చప్పట్లు కొట్టారు, మనం చెప్తే చప్పట్లు కొట్టారు. అమ్మా మహేష్ బాబు అంత అందంగా లేం కదా, పక్కన ఇలియానా లేదు కదా. సినిమాలో ఉన్నంత క్రేజ్ క్రిస్తునికి లేదు. ఇది వేదన. ఇట్స్ మై ఇన్నర్ ఫీలింగ్. రోజు ఇన్ని వీడియోలు చేస్తాం. ఇన్ని వీడియోలు ఎవరు చూస్తారంటే 2, 3, 4 అందులో మనం చెప్పాలి, వాళ్ళకి లింక్ పెట్టి చూడనైనా అని చెప్పాలి. అప్పుడే వాళ్ళు చూస్తారు. ఒక్కరిద్దరు కమెంట్ చేస్తారు. శారీరక తత్వము ద్వారా పాపములో నశించిపోతున్న మానవాళికి ధర్మశాస్త్రమును ఇచ్చిన తర్వాత కూడా మారలేని ఈ మొండి మనుషులకు మనిషి రూపంలోనే ఒకరిని దింపాలి. ఆయన్ని ప్రభువు యేసు. నెక్స్ట్ వచ్చినదేనమ్మా, తన కుమారుని పంపుట ద్వారా మానవుల ప్రకృతి అందలి పాపము నుంచి ఖండించెను. చూడండి, నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చా, యెహోవా నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చా మీరు మారాలని, అయినా మీరు మారలేదు. 40 ప్రవక్తలను పంపించా పాత నిబంధన ప్రకారం మీరు మారాలని, అయినా మీరు మారలేదు. చివరికి నా కొడుకునే నేను ఖండించేలా ఈ లోకానికి పంపించా. ఎస్, జీసస్ వాస్ కండెమ్డ్ టు డెత్. యేసుక్రీస్తుకు సిలువ వేయుట. మొదటి పట్టణం 14వ పట్టణంలో Jesus is condemned to death. He is not ready for the death. Actually, we should not give him death. But even though we forcibly condemned him to carry the cross and go and die on the Calvary, for my sake and for my sin's sake, we have condemned him to death. తండ్రి తెలుసు, నా కొడుకు నేను పంపిస్తే నేను వదలరు, వీళ్ళు కొట్టి చంపుతారు, వాడు చస్తాడు, నేను పరలోకంలో కూర్చొని ఏడుస్తా. అదే తెలుసు. అది తెలిసిన తర్వాత కూడా
నిన్ను నన్ను మనందరిని మార్చుటకు చట్టము అనగా 10 ఆజ్ఞలు చేయని మార్పు, 10 ఆజ్ఞలు కలిగించలేని ఒక గొప్ప సంతృప్తి క్రీస్తుని యేసులో కలిగించాలనే స్వయముగా తన కొడుకునే బలిపీఠముగా బలిగా ఈ లోకానికి పంపించాడు. మన ఉన్నతమైన తండ్రి, మన శక్తి గల తండ్రి, మన ప్రేమ గల తండ్రి, మహిమ గల తండ్రి, మన మంచి దేవుడు, మన రాజ్యాది రాజు, పరలోకానికి భూలోకానికి నరకానికి కూడా అధిపతిగా ఉన్న యేసు క్రీస్తు తన తండ్రిని యెహోవా. He knows he will lose his son, but even though he sent him in the world to condemn the son, పాపాన్ని ఖండించడానికి తన కొడుకునే ఖండనగా చేసి లోకానికి పంపించాడు. ఇంత మహోన్నతమైన తండ్రి నీ పక్షాన ఉండగా నీకు భయం ఏంటి? ఇంత మహోన్నతమైన క్రీస్తు యేసు తండ్రి యెహోవా నీ పక్షాన ఉండగా నీ ఎవడు వెలికి చూయించగలడు? చూయించలేడు. నువ్వు మార్చకు ముందు మనిషిని చేశాడు, ఈ లోకాన్ని మార్చకు మనిషిని చేశాడు, ఆదాముని. ఆ ఆదాం పాపంలో పడిపోతే తన వంశావళిని కాపాడడానికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలతో మారకపోతే ఆయన అలసిపోయి సొలిసిపోలా తన కొడుకుని పంపించాడు. తన కొడుకును కూడా దురదృష్టం ఏంటంటే తన కొడుకు చచ్చంగా కూడా మనం ఇంకా మారలేదు. నాది 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 నాది, నాకెందుకు 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 అంటున్నా ఇంకా ప్రవక్తల్ని పంపిస్తూనే ఉన్నాడు, ఇంకా వాక్య బోధన చేస్తూనే ఉన్నాడు. ఈ లోకాన్ని మార్చటకు ఆయన అలసిపోలేదు, సొలిసిపోలేదు. పైగా అలసి సొలుచున్న వారందరినీ కూడా నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. ఇంత గొప్ప దేవుని తత్వం నీలో ఉండాలి అంటే ఆయన్ను అనుసరించాలి. వాక్యాన్ని అర్థం చేసుకునే తత్వం నీలో ఉండాలి. వాక్యాన్ని పూర్తిగా ఆవేదన చేసుకున్నందుకు అనగా వాక్యాన్ని తీసుకునేటందుకు నీకు ఓపిక, సహనం రెండు ఉండాలి. అది లేకపోతే క్రీస్తునిలోని క్రీస్తుని బిడ్డను, క్రీస్తుని సేవకుని, క్రీస్తుని సేవకురాలని చెప్పుకో అర్హత నీకు ఉండదు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా, దారంలో సూది కూర్చున్నట్టు సూదిలో దారం కూర్చుని అర్థం చేసుకుంటే కనుక నీ అంత అదృష్టవంతుడు, నీ అంత అదృష్టవంతురాలు ఈ జీవితంలో ఉండేది. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాప శరీరం వంటి స్వభావముతో వచ్చెను. ఆ పాపాన్ని తొలగించడానికే ఆయన మానవ స్వభావముతో ఈ లోకానికి వచ్చాడు. మానవ స్వభావం అంటే మరి యేసుక్రీస్తు వస్తూ మోషేలా మర్డర్ చేయలేదు, అబ్రాహాము 3 పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఆరోన్లా తన కొడుకుల్ని పోగొట్టుకోలేదు, మిరాయింలా కుష్టి రోగం తెచ్చుకోలేదు, దావీదులా పాపం చేయలేదు. ఇవి ఏవి చేయకుండా అవన్నిటికీ భిన్నంగా మనిషి రూపంలో కుంగుతూ, కుసించుతూ, ఏడుస్తూ, ప్రార్థన చేస్తూ అన్ని ఉన్న అనాథల ఆ చెట్టు కింద పడుకొని బిడ్డల్ని కాపాడాడు. నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు కదా, నిన్ను ఆ స్థితికి తీసుకొచ్చాడా? మంచి భవనంలో ఉంటున్నావు, మంచిగా తింటున్నావు, మంచిగా పంటున్నావు, వీలున్నప్పుడు సేవ చేస్తా అంటున్నావు. మరి ఎక్కడ నువ్వు క్రీస్తుని అనుసరించేది? రా, క్రీస్తున్నా నువ్వు కూడా ఒక జత బట్టల మీద బతుకు. దా, క్రీస్తున్నా నువ్వు వెళ్ళి కారణంగా వెళ్ళి సమరయ పట్టణానికి వెళ్ళి సమరయను మార్చు. రా, క్రీస్తున్నా వెళ్ళి నువ్వు ఒక గుడ్డివాడికి చూపివు. క్రీస్తున్నా వచ్చిన పరుగులో పడిన వాడిని లేపు. క్రీస్తున్నా ఒక మరణించిన లాజరుని మరణం నుంచి లేపు. ఇవన్నీ చేస్తే క్రీస్తు తత్వం నీలో ఉన్నట్టే. ఇప్పుడు ఈయన నమ్ముకుంటే ఇవన్నీ చేయాలన్నా వాము చాలా పని ఉన్నది. నమ్ముకుంటే ఇంకా ఏదో రాయన రప్పని నమ్ముకొని ఇచ్చిందన్న నోట్లో వేసుకొని ఇంత దింపి బయట వస్తే అయిపోద్దిగా ఇలా అనుకునే వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పరలోక తలుపులు తెరవరు, పరలోక తలుపునే చూడరు. దైవజనమా, సత్యాన్ని తెలుసుకో. ఆయన మానవ రూపంలో వచ్చాడే కానీ ఎక్కడ మానవతత్వం చూపించడం. మానవతత్వంలో ఒకటే చూపించాడు, ఏంటంటే తినడం, పడుకోవడం, ఎక్కడికి పడతాడు వెళ్ళి సేవ చేయడం. నువ్వు క్రీస్తుని అంటున్నావు, క్రీస్తుని సేవకురాలు అంటున్నావు, నేను క్రీస్తుని నమ్ముకున్నా అంటున్నావు, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ మెసేజ్లు పంపిస్తావు. మనం ఇవన్నీ చేస్తున్నావా? అప్పుడే నువ్వు లవ్ చేసినట్టు. అంటే ఐ లవ్ మై జీసస్, హి గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, బట్ ఐ విల్ నాట్ గివ్ ఎనీథింగ్. నో, నాట్ ఈవెన్ మై ఫ్రీ ఆఫ్ కాస్ట్ టైమ్ ఆల్సో ఐ విల్ నాట్ గివ్.
నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానండి, ఆయన గురించి ఏమైనా చేస్తా. ఒకరోజు మాతో సేవకు వస్తావా? సేవ అంటే ఏంది? సేవనా? నేను బైబిల్ తీసుకుని తిరగాలనా? ఏది క్రీస్తుని తత్వం? నేను వాక్యం బోధించిన పోయినా నన్ను తిట్టిర్రు, నేను బోల్ నన్ను తింటా, అది నన్ను తింటా ఆడు, నేను బోల్. అలా ప్రభు యేసుక్రీస్తు ఆయన వచ్చిన 4వ రోజులకే, ఆయన బాప్తిజం తీసుకున్న 4వ రోజుకే ఆయన్ని దొంగ అన్నారు. ఆయన వదిలేసి ప్రభువా ఆయన పైకి తీసుకో ఆయన చేయలేడా? యేసుక్రీస్తు చేయలేడా? వీళ్ళందరూ పెట్టే బాధ అంతెందుకమ్మా. ఆయన యోహాను సువార్త 18 ప్రకారం జస్వంతో వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి చీకటి ముందు ఎవ్వడు లేడు, ఒక్కసారి నేను పొయ్యాను, నేను మాయమైపోతా, డైరెక్ట్ పరలోకానికి వచ్చేస్తా అని అన్నడా? అట్లా అనలే. ప్రభువా ఈ దుఃఖపు పాత్రము నా ముందు ఉంచావు, నీ చిత్తం ఉంటే ఈ దుఃఖపు పాత్రను నేను ఖచ్చితంగా మోస్తా, నీ చిత్తం లేకపోతే దుఃఖపు పాత్రను తీసేసాను. అనలేదు. మరణాన్ని సైతం ఎదుర్కొన్నాడు. తన ఒంట్లో ఉన్న చివరి 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 రక్త బొట్టు కారంత వరకు నేను ప్రేమించాడు. ఎటువంటి క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు ఆయన తత్వాలు నీలో ఉండాలి కదా, ఆయన్ను అనుసరించి జీవించాలి కదా. ఈ వాక్యం చాలా లోతుగా తెలుసుకోవాలి. దీని తర్వాయి భాగం రేపు. ఎందుకంటే మీరు గంటకన్నా ఎక్కువ చూడరు లైవ్, నేను గంటకన్నా ఎక్కువ ప్రీచ్ చేస్తా, కానీ మీరు గంటకన్నా చూడరు. టైం చూస్తుండొచ్చు ఆల్రెడీ, మీరు మాదే చూసినట్టు. 1:15 అయిందయ్యా ఆప్తావా నీ సోది. నేను ఎవరిని విమర్శించలేను, మాది విన్న తప్ప భరించలేవా? కావున దైవచనమా ఈరోజు వాక్యము తర్వాయి భాగం ఉంటుంది కాబట్టి వాక్కులో పాల్గొను. ఈ లోకాన్ని ద్వేషించున్నదని నువ్వు ఈ లోకాన్ని తిరిగి ద్వేషించుకు, ప్రేమించు. అదే స్వచ్ఛమైన క్రీస్తుని తత్వం. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. సమాధి మన మంచిగా ప్రార్థన చేస్తాం. రండి సిస్టర్, రండి. చేయరా? ప్రార్థన చేయరా? అక్కడ చేస్తారా? చేయండి. కెమెరా ముందు రావడం సిస్టర్కి ఇష్టం లేదు, ఎందుకంటే మంచి డ్రెస్ వేసుకుంటాయి. చదువు సదా కరుణించి కాపాడుతున్న నా పరమపితాన్ని పరిశుద్ధ నామములకు కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ఆరాధన నీకే రాజా. ఈ సాయంకాల సమయమందు నాయనా నీ వాక్యాన్ని విన్నదాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. మా అందరి హృదయంలో నాటపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆనాడు ఆది కాండంలో సాయంకాల సమయం మందునైనా నువ్వు వాకింగ్ వచ్చిన టైం అందు తండ్రి దేవా, ఆదాముతో అవ్వతో మాట్లాడినట్టు దేవా, అప్పటి మాటలు ఈ రోజు వాక్కుగా మారిన దాన్ని బట్టి స్తోత్రం నైనా. ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్న పాపాలను తొలగించుము ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న కలతలను తొలగించుము నైనా. వాళ్ళ మానసిక ఒత్తిడి నుండి రక్షించుము ప్రభా. ప్రతి ఒక్క కన్నీటి నుండి రక్షించుము ప్రభా. అప్పు సమస్య, అనారోగ్యం, చెప్పలేని సమస్యలతో అలమాడుతున్న వారికి ముఖ్యంగా నీ వాక్కు లేని పట్ల అలాంటి జీవితంలో మునిగి తేలుతున్న వారి కష్టాలను, కన్నీటి బాధలను చూడు ప్రభా. అయా నీ పరిశుద్ధాత్మ పేరపంతో మమ్మల్ని బలపరుస్తున్నావు, నీకు స్తోత్రమునైనా. అయా మా తల నుండి అరికాళ్ళ వరకు ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న అసంపూర్ణమని తొలగించి నీ సత్యగల వాక్కుని నింపుమని వేడుకుంటున్నాను నైనా. రాజా నువ్వు పిలిస్తే పరుగున వచ్చి మా మొరను ఆలకించే మంచి దేవుడు నీవే తండ్రి. అయినప్పటికీ మా పాపాలే మీ ప్రార్థనకు అడ్డుగోడగా ఉంటున్నాయి నైనా. క్షమించు ప్రభా, ఆదుకోము తండ్రి. లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డలను నీ ఆధీనం ఉంచుమునైనా. వాళ్ళ సమస్య, వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నాయో కూడా నీవు దీవించు తండ్రి. మనుషుల పై వేషాన్ని చూస్తే నీవు హృదయ అంతరంగం నెరిగిన దేవుడు అవునైనా. వారికి కావలసిన సమస్యలను చూడు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు రక్షణలోకి రావాలినైనా. ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టాలి దేవా. ప్రతి ఒక్క టైం నుండి వాళ్ళు బయటపడి ప్రభు సన్నిధిలో గడిపే కృపను ప్రతి ఒక్కరికి దయచేమునైనా. నీ దైవగల హస్తం మాపై ఉంచుము తండ్రి. యేసుక్రీస్తువా మీ పంచ గాయాలతో మా తల నుండి అరికాళ్ళ వరకు మాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుము ప్రభువా. ఇప్పుడు విన్న వాక్యాన్ని మా హృదయ అంతరంగంలో పదిలపరిచే కృపను మాకు దయచేయము తండ్రి. ప్రతి ఒక్క ప్రాంతాలను, వీధులను, ప్రతి ఒక్క కాలనీలన్నీ ఆధీనం ఉంచుమునైనా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ప్రకారం మా జీవితానికి మూల ఆధారమైన ఈ వాక్కుని
మేము వినడమే కాక ఆమేన్. ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోము తండ్రి. మాలో ఉంటున్న ప్రతి కోప క్రోధ మోహం అసహ్యకరమైన పనులన్నిటిని తొలగించు ప్రభా. నీ నీటి రక్తం చేత కడిగి శుద్ధిపరచుము తండ్రి. పసిబిడ్డ ఎలాగైతే తల్లి పాలు తాగుతుందో అలాంటి వాక్కును మాలో నెమరు వేసుకునే కృపను దయచేయము నాయనా. అయ్యా మాలో భయము, ఆందోళన, మాంత్రిక తాంత్రిక శక్తులతో ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారిని నీ వాక్కు చేత లేవనెత్తుము తండ్రి. తండ్రి పేరుట నువ్వు ప్రార్థించి మమ్మల్ని రక్షించి కాచి కాపాడుము నైనా. ప్రతి ఆలయాలను, ప్రతి మినిస్ట్రీలను, ప్రతి ఒక్క చర్చెస్ ని, ఫాదర్స్ ని, సిస్టర్స్ ని, పాస్టర్లని, సేవకురాలని ఆదిరం ఉంచుము ప్రభా. అయ్యా పుడుతున్న ఒక్కరోజు బిడ్డ నుండి వృద్ధుల వరకు నీ ఆదిరం ఉంచుము తండ్రి. ఏ వైరస్, ఏ అనారోగ్యం మమ్మల్ని వాటిల్లొద్దంటే దేవా, మేము మీలో ఏకభవించి జీవించే కృపను మా అందరికి దయచేయమునైనా. పరలోక తండ్రి అయిన పిత అయిన సర్వేశ్వరుడా, మా పాపాలన్నీ తొలగించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని మీ ఒక సన్నిధిలోకి మమ్మల్ని చేర్చుకోమని నా పరలోక తండ్రి అయిన పిత అయిన సర్వేసుని ప్రార్థిస్తూ బ్రతిమిలాడుకుంటూ అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోక రాణి అమ్మా మరియా, భూలోక తల్లి అమ్మా మరియా, పరలోక రాణి అమ్మా మరియా, భూలోక తల్లి అమ్మా మరియా, మరియమ్మా ఓ మరియమ్మా, మా కోసం ప్రార్థించమ్మా, మరియమ్మా ఓ మరియమ్మా, మా కోసం ప్రార్థించమ్మా, పరలోక రాణి అమ్మా మరియా, భూలోక తల్లి అమ్మా మరియా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈరోజు వీడియోని ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా ఈరోజు ఎవరు లైవ్కి రాలేదో వాళ్ళు ఫుల్ వీడియో చూడాలి. ముఖ్యంగా నా లైవ్స్ చూసే క్రిస్టోఫర్ జాన్ బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కంప్లీట్ వీడియో చూడండి. ఈరోజు రేపు అస్సలు ఒక్క మరణం కూడా వదలడానికి వీలు. ఖచ్చితంగా కంప్లీట్ లైవ్ చూసి తీర్పబడాలా. మానవ తత్వాన్ని తగ్గించి క్రిస్తుని తత్వంతో మనం జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటలకు లైవ్ లో కలుసుకుందాం. ఈ రోజు అంశమే రేపు మళ్ళీ బోధింపబడుతుంది కాబట్టి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.